నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం। నా పేరు సుమలత। వార్తల ముందుగా హెడ్లైన్స్। ఈనాడు రామోజీరావు అస్తమయం। గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు। ఎంపీ జనసేన వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే దాడి, మాజీ ఎమ్మెల్యే వర్మ। వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు। ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు, తెలంగాణ సర్కార్ నిర్ణయం। ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు మీడియా మొఘల్ గా పేరు పొందిన ఈనాడు సంస్థల రామోజీరావు చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4:50 కన్నుమూశారు। 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు। గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు। వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు। ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు। ఈ సందర్భంగా ఆయన కొన్ని నివాళులర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్తున్నారు। టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి, కీరవాణి, రాజేంద్ర ప్రసాద్, ఏవి మాజీ మంత్రి పరిటాల సునీత, బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు రామోజీ పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు। శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి, అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు। అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు। కానీ ఆయన గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు। ఆ విషయంలో చాలా చాలా సంతోషం। ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు। వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు, అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు। అది ఒక చరిత్ర। అందరికీ నమస్కారం। ఈరోజు తెల్లవారుతూనే మనసును కలిచివేసే వార్త, పెద్దలు ఈనాడు సంస్థల అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం। నేనైతే ఆయనది మహాభినిష్క్రమణమే అని పిలుస్తా। ఏమిటి మహాభినిష్క్రమణం అంటే, జనరల్గా శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు మహాభినిష్క్రమణం అన్నారు। ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఈనాడులోనే మహాభినిష్క్రమణం అన్నారు। అది ఎంతో గొప్పవారికి వాడే మాట। నాకు
రామోజీరావు గారు అంటే అంతే 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 ఇష్టం అనుకోండి, గౌరవం అనుకోండి, అభిమానం అనుకోండి, ఏదైనా అనుకున్నా అంత విశిష్ట వ్యక్తిని కలవటమే ఇంకా తీపి జ్ఞాపకం. ఒక 6 నెలల క్రితం నాకు ఆయన ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో నిమిషం అరనిమిషం మాట్లాడుకున్నప్పటికీ 6 నెలల క్రితం నాకు ఒక అరగంట సమయం అని ఇచ్చి ఆ సమావేశం 2 గంటల పైగా వారితో మాట్లాడటం జరిగింది. వయసులో ఎంతో చిన్నవాడినైనా నన్ను కూడా మీరు అంటే అయ్యా దయచేసి నన్ను అవమానించొద్దు, ఇలాంటి మహానుభావులు నన్ను మీరు అంటాం నేను భరించలేను అంటే వయసు బట్టి కాదు అని ఎంతగానో ఈ అరాచక పాలన పైన పోరాడుతూ ఈరోజు ఈ రాక్షస పాలన అంతమైంది అంటే అందులో సింహభాగం ఆయన ఈ ప్రభుత్వ అవినీతిని తూర్పాడ పట్టిన తీరే అని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అటువంటి ఆ మహానుభావులు నాకు సమయం ఇవ్వటమే కాకుండా వారి చిన్నతనం నుంచి ఎన్నో విషయాలు మా తాతగారితో ఆయనకెంతో, వారిద్దరూ పక్కనే ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు విజయవాడలో, ఆయనతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ వారి చిన్నతనం నుంచి వారి లైఫ్లో మేజర్ ఈవెంట్స్ అన్నీ చెప్తూ రాజకీయాల్లో కూడా ఆయన ప్రత్యక్షంగా లేనప్పటికీ కూడా మరి కొన్ని విషయాలు వారి వద్ద నుంచి తెలుసుకోవటం నిజంగా నా జీవితంలో ఆ 2 గంటల సమయం మరచిపోలేని సమయం అని చెప్పుకోవచ్చు. ప్రతి నిమిషం గుర్తుండిపోతుంది. అంత మహానుభావుడు మళ్ళీ ఆ వయసులో అంటే సుమారు నేను చెప్పేది కొద్ది నెలల క్రితం మరి అనారోగ్యం అప్పటికే ఆయనకు ఉంది. అయినా ఆయన ఎంత ఎదిగినా కూడా, ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా మరి నాలాంటి వయసులోనే కాదు అన్ని విధాల ఆయన ముందు ఎంతో చిన్నవాడిని ఆయన నన్ను కూడా ఆయన మరి లిఫ్ట్ వరకు వచ్చి ఆయన సాగనంపటం అంటే మరి ఎంత ఎత్తుకు ఎదిగినా మరి అటువంటి సంస్కారం అందరికీ రాదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని ఆ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చేశారని ధ్వజమెత్తారు. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను. ఎంతో మంది నాయకులు, ఎంపీలు, మేయర్లు అయ్యారు. రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు. రాజమండ్రిలో మోరంపూడి శిలాఫలకాన్ని టీడీపీ నేతలు కూల్చేసిన ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడడం దారుణం. శిలాఫలకం కూల్చేసి క్రమశిక్షణకు మారు పేరుని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు, రైతుల రూపంలో ఉన్న టీడీపీ మూఖలు రాజమండ్రిలో మాపై దాడి చేశారు. దానిని మాత్రమే ప్రతిఘటించాం అని మార్గాన్ని పేర్కొన్నారు. మీకు ఏ ఉద్యోగానికి డోకా లేదు అని చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు, ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి. ఏదైతే పెన్షన్స్ గురించి 4,000 రూపాయల పెన్షన్ ఈ మే నెల నుంచి మేము అక్షరాల 67 లక్షల మంది ప్రజలకు ఇచ్చాం. మీరు 67 లక్షల మందికి పెంచుతారా లేకపోతే ఇంకా తగ్గించి 4,000 ఇస్తారా? ఒకసారి ప్రజలు కూడా అన్నీ ఆలోచన చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ చెప్పారు. ఇంట్లో 3 పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన మాటలు, ఆడపిల్లుంటే 1,500 రూపాయలు నెల ఇస్తామని చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునే బాధ్యత వీళ్ళపైన ఉంది. ఫ్రీ బస్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఒక 6 నెలలు కూడా అవసరం లేదు, 3-4 నెలల్లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఏ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారనేది కూడా అర్థమైపోతుంది. నిరుద్యోగ భృతి, వికలాంగులకి 6,000 రూపాయలు, ఇట్లాగ ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే ఒకటి నాకు అనిపించిన ఈ ఎలక్షన్ సారాంశం ఏంటంటే ప్రజలు అన్నవాళ్ళు ఆశాజీవులు. అంటే ఇక్కడికన్నా అక్కడ
ఎక్కువ డబ్బు వస్తుంది, సరే వచ్చేది ఎందుకు పాడు చేసుకోవాలనే కార్యక్రమంలో మరి ఓట్లు వేశారని నేను భావిస్తున్నా. జగనన్న గారు నేను చేయగలిగేదే నేను చెప్తాను, నేను చేయలేని చెప్పలేనని ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆ రకమైన మాటలు చెప్పాడు. మరి వీరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి చేస్తారనేది కూడా ఒకసారి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కాబట్టి టైం ఇస్తూ ఉన్నాం. చూడండి 6 నెలల కాలంలో ఏ మేరకు వీళ్ళు నిలబెట్టుకుంటారు ఈ సంక్షేమం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం, చూద్దాం. అదేనా నేను అది కూడా చెప్పాను, 4,000 రూపాయలు ప్లస్ 3,000 కలిపి 7,000 ఇస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకటిలేండి, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ రకమైన మాటలు ఒక్కొక్క ఆఫీసర్ పైన వేయడం కూడా, నిందలు వేయడం కూడా అంతవరకు కరెక్ట్ కాదు. ఒకటి అది కరెక్ట్ కాదు. ఒక అంశం ఏంటంటే ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ప్రజలన్న ఆశాజీవులు, అక్కడికన్నా ఇంకా ఇక్కడ ఎక్కువ వస్తుందేమో, ఇక్కడ ఇది జగన్ గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు, ఈ జగన్ గారు చెప్పిన దానికన్నా మేనిఫెస్టో కన్నా ఇది 3 మేనిఫెస్టో కనబడతా ఉంది, అవి వాస్తవాల అబద్ధాలు అనేది రాబోయే 3-4 నెలల్లో అర్థమైపోతాయి. మరి ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి ఇస్తారు? ఇవాళ మేము రాజమండ్రికి, నాకు బాధంతా ఏంటంటే రాజమండ్రికి ఇంత అభివృద్ధి చేశాను, ఇంత అభివృద్ధి చేసిన ప్రజలు యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేసిన ఓటుని ట్రాన్స్లేట్ చేయలేని విశ్వాసము అభిమానం సంపాదించలేకపోయానా అని నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంతకన్నా గొప్పగా మరి ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చేస్తారనేది కూడా చూస్తాం. మీడియా దిగ్గజం రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సిడబ్ల్యూసి సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ అక్కడి నుంచే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఓ మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడనటం దేశంలో ఇదే మొదటిసారి. దేశ రాజకీయాలలో, పత్రికా రంగంలో, ప్రసార రంగంలో ఆద్యుడు, ఈ దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు, ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు, వ్యాపారంలో కానీ, ప్రజాసేవలో కానీ, ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. వ్యక్తిగతంగా రామోజీరావు గారు, వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రామోజీరావు గారు చనిపోవడం అనేది ఒక తీరని లోటు. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము. వారి కుటుంబానికి అండగా నిలబడి, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి అధికారిక లాంఛనాలతో రామోజీరావు గారి యొక్క అంత్యక్రియలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. తనపై ఉద్దేశపూర్వకంగానే కొంతమంది జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. నిందితుల్ని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గొల్లప్రోలులో శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వర్మపై దాడి విషయాన్ని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు గొల్లప్రోలు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు వర్మపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. చెప్పాను కొట్టడానికి వచ్చారంటే మేము పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత, పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు.
మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మనం ఎలక్షన్ చేసాం, అది పనిచేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్ళే ఈ దాడి చేశారు చేత చాలా అవుతుంటాయి. మేము ఫేస్ చేయగలం, మాకు చేతగా కాదు, చేతగా తతంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలి పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్-జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్-జెడ్పీటీసీ బల్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్-ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు ఇటుకు పెట్టారు. ఇది ఈ మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగింది. సరే, ఇది ఎంత కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. అంటే నాకు కూడా కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీజన్ బ్యాంకులు వాళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగాయి. సరే చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరిగి బంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటివరకు పిఠాపురం ఇటువంటి సంస్కృతి లేదు. చట్టం ఉంది కదా, రిపేర్ చేయించిన కారు సెంటర్లోనే ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది, రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తా లాక్ చేసి. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బండిపూడి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే. పత్రికా రంగంలో అడుగుపెట్టి సంచలనాలు నమోదు చేసి ఆ రంగంపై చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రముఖ నటుడు రామ్ చరణ్, దర్శకుడు శంకర్, సునీల్, రఘుకార్ మంచి యూనిట్ సభ్యులు నివాళులర్పించారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రామోజీ మరణ వార్త తెలిసిన వెంటనే చిత్ర బృందం అక్కడే 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. రామోజీ మరణం తీరని బాధాకరమని, ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల పనులను వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థలు సంబంధిత అధికారులను ఆదేశిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియడంతో అన్నారం మేడిగడ్డ సుందిళ్ల బ్యారేజ్ల పరిశీలకులు మంత్రి ఉత్తమ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని, అయినా అప్పటి సర్కార్ ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. కుంగిపోయిన తర్వాత కూడా ఏమీ జరగనట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసలు ఏమీ రిపేర్స్, రెక్టిఫికేషన్, రెమెడియల్ మెజర్స్ ఏమీ మొదలు పెట్టలేదు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్, బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్స్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్ లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలనో, సుందిళ్ల బ్యారేజ్ లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజ్ల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏ అయితే ఇంటరిమ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి, కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.